హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I2E కన్సల్టింగ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. పూణే, మహారాష్ట్ర, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఒక రోజు క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 8 మంది దరఖాస్తు చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో నెలకి జీతం స్టార్టింగ్ లో 5000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిమోట్ పాత్ర అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే అద్భుతమైన నైపుణ్యాలు అనమాట. సో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మీకు ఉండాలి. సో సమస్య పరిష్కార సామర్థ్యాలు, ఓర్పు మరియు సానుభూతి, వివరాలకు శ్రద్ధ, బహుళ విధులను నిర్వహించే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అలాగే సాంకేతిక ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం. కస్టమర్ సేవా సూత్రాల పరిజ్ఞానము, అలాగే అనుకూలత మరియు వశ్యత అనేది కూడా చాలా అవసరం అనమాట. అలాగే కస్టమర్ అవలోకనం I2E కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. మైక్రోసాఫ్ట్ గోల్డ్ భాగస్వామి మరియు గ్రేట్ ప్లేస్ లో టు వర్క్ సర్టిఫైడ్ కలిగిన కంపెనీ అనమాట. 2018లో ఇంక్ 5000 ద్వారా USA లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా ప్రశంసించబడిన ప్రముఖ ఐటీ సేవా సంస్థ అనమాట. లైఫ్ సైన్సెస్ డొమైన్ లో బలమైన దృష్టితో మేము ఫైజర్ మరియు మెర్క్ వంటి ఫార్చ్యూన్ అనమాట. సో 100 కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాము. AI మరియు బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక సాంకేతికతలను మా నిబద్ధత అనేసి ఇవ్వడం జరిగింది. పని జీవిత సమతుల్యతపై ప్రాధాన్యతతో పాటు గణనీయమైన వృద్ధి మరియు పురోగతి అవకాశాలను అందించే అద్భుతమైన కార్యాలయంగా మమ్మల్ని ఉంచుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ అవలోకనం, ఈ రిమోట్ ఇంటర్న్షిప్, కస్టమర్ సహాయము మరియు ఐటీ సేవల్లో తమ కెరీర్లను ప్రారంభించాలనుకున్న పెసర్లకు అనుకూలమైనది అనేది చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రలో మా క్లయింట్లు అసాధారణమైన మద్దతును అందించడము మరియు మా కస్టమర్ సేవ అనుభవాన్ని మెరుగుపరచడము అనేది ఉంటాయి. సో అర్హతలు మరియు నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ కస్టమర్లతో స్పష్టంగా మాట్లాడడానికి మరియు సులభంగా అర్థం చేసుకోవడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి అన్నమాట. పరస్పర చర్యల సమయంలో క్లయింట్ సమస్యలు మరియు సవాళ్ళను సమర్థవంతంగా పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి సామర్థ్యాలు అనేవి చాలా అవసరం అన్నమాట. మీకు కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదులను అవగాహన మరియు కరుణతో నిర్వహించడానికి ఓర్పు మరియు సానుభూతి చాలా ముఖ్యమైనవి. కీలకమైన సమాచారాన్ని కోల్పోకుండా కస్టమర్ అవసరాలకు జాగ్రత్తగా విశ్లేషించడానికి మరియు ఖచ్చితంగా పరిష్కరించడానికి వివరాలకు శ్రద్ధ అనేది అవసరం అనమాట మీకు. అలాగే మల్టీ టాస్క్ చేయగలిగే సామర్థ్యం, బహుళ కస్టమర్ పరస్పర చర్యలను నిర్వహించడం మరియు ఒత్తిడిలో ఉత్పాదకతను నిర్వహించడం అనేది చాలా అవసరం. మా సాఫ్ట్వేర్ మరియు ఐటీ సేవలతో క్లయింట్ సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి సాంకేతికత, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరము. అత్యుత్తమ సేవలను అందించడానికి మరియు కస్టమర్ సంతృప్తికి దోహదపడడానికి కస్టమర్ సేవా సూత్రాల పరిజ్ఞానం అనేది చాలా అవసరం అనమాట. మారుతున్న కస్టమర్ డిమాండ్లు మరియు సాంకేతిక వాతావరణాలకు త్వరగా సర్దుబాటు చేసుకునే అనుకూలత మరియు వశ్యత అనేది చాలా అవసరము. అలాగే పాత్రలు మరియు బాధ్యతలు అనమాట. కస్టమర్ కు మద్దతు అందించే విధంగా ఉండాలి మరియు మా ఉత్పత్తుల్లో వారు ఎదుర్కొనే ఏవైనా సాంకేతిక సమస్యలను
పరిష్కరించడంలో వారికి సహాయపడే విధంగా ఉండాలి. భవిష్యత్తు సూచన కోసం కస్టమర్ పరస్పర చర్యలను మరియు ట్రబుల్ షూటింగ్ దశలను డాక్యుమెంట్ చేయడంలో సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. కస్టమర్లకు సమర్థవంతంగా సహాయం చేయడానికి కంపెనీ సాఫ్ట్వేర్ పరిష్కారాలను గురించి తెలుసుకునే విధంగా ఉండాలి, అవగాహన చేసే విధంగా ఉండాలి. చాట్, ఈమెయిల్ అండ్ ఫోన్ కాల్స్ వంటి వివిధ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా కస్టమర్ విచారణలను తక్షణమే ప్రతిస్పందించే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్లకు నివేదించిన సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక బృందంతో సహకరించే విధంగా ఉండాలి. క్లయింట్ సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కరించబడ్డాయని మరియు అందించిన మద్దతుతో వారు సంతృప్తి చెందారని నిర్ధారించుకోవడానికి వారితో ఫాలోఅప్ చేసే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ సపోర్ట్ నైపుణ్యాలను మరియు కంపెనీ ఉత్పత్తులను జ్ఞానాన్ని పెంపొందించడానికి శిక్షణ సెషన్లను పాల్గొనే విధంగా ఉండాలి. అలాగే ప్రాధాన్యత సమస్యలకు గుర్తించి త్వరిత పరిష్కారం కోసం అవసరమైన మార్గాలను తీసుకువెళ్లే విధంగా ఉండాలన్నమాట. కావాల్సిన నైపుణ్యాలు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు ఎలా అప్లై చేయాలంటే మీరు కింద నాది డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ వస్తుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం క్లియర్గా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు
సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.